బ్లాక్మెయిల్ చేసి మీ ప్రత్యర్థులు అంటున్నారు. బ్లాక్మెయిల్ చేసి గెలిచే ప్రసక్తే లేదు. నేను 2009 నుంచి 2021 వరకు 23 వరకు నిరంతరం పబ్లిక్లోనే ఉన్నా, అధికారం ఉన్నా అధికారం లేకున్నా నిరంతరం పబ్లిక్కి సేవ చేసిన, ఆ సేవనే గుర్తుపెట్టుకొని పబ్లిక్ నన్ను గెలిపించడం జరిగింది. ఇప్పుడు మీరు బ్లాక్మెయిల్ అంటున్నారు. బ్లాక్మెయిల్ నేను కాదు, బ్లాక్మెయిల్ చేసింది ఈటల రాజేందర్ గారు. ఓకే, ఒక్క నిమిషం. నేను చేసింది ఏం డైలాగ్ నాకు తెలుసు సార్, మీరు ఒక్కసారి చూద్దాం. ఆ డైలాగ్ చూసిన తర్వాత మాట్లాడతాం. తీసుకోవాలా ఇక మీ ఇష్టం, మీరు ఏం చేస్తారో మీ ఇష్టం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీరు మాకు ఓటేయకుంటే మా ముగ్గురి శవాలనే మీరు చూడాలి అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. మీరు ఓటేసి లీడిస్తే జయయాత్రకు వస్తా, లేకుంటే 4వ తారీఖున శివయాత్రకి మీరు రారి. మీరు ఎట్లయినా సరే మీ దయ అంటున్నా, మీ దండం అంటున్నా, మీ కడుపులో తలకాయ పెడతా అంటున్నా, మీ గడలు పట్టుకుంటా అంటున్నా. ఒక్కసారి అవకాశం ఇవ్వండి, మీ దయ మీ దండం ఒక్కసారి మీరు కాపాడుకుంటారని మనస్ఫూర్తిగా నేను మీ అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. రేపు రెండో గుర్తు కారు గుర్తు నాది. కౌశిక్ రెడ్డి గారు, ఇది ఎమోషనల్ బ్లాక్మెయిల్ కాదా? అయితే మీకు ఒకటి చెప్తా. అన్ఫార్చునేట్లీ నాదేమో రికార్డ్ అయ్యి వైరల్ అయింది. ఈటల రాజేందర్ గారు ఏం చేసిరండి, వాళ్ళ సతీమణి నా మీటింగ్ కంటే ముందు మీటింగ్ కమలాపూర్లో మీటింగ్ అయింది. తన మంగళసూత్రం చూపించి మీరు ఓటేస్తారా, నా మంగళసూత్రం తెంపుతారా అని అన్నది ఈటల రాజేందర్ గారి సతీమణి జమున కాదా? ఈటల రాజేందర్ గారు వారి సతీమణి గ్యారంటీ. దానికంటే ముందు వాళ్ళు కమలాపూర్లో మాట్లాడిన దాన్ని బట్టే నేను ఇది మాట్లాడినా. నేను కాదు బ్లాక్మెయిల్ చేసింది. ఈ బ్లాక్మెయిల్, ఈ ఇమోషనల్ పాలిటిక్స్కి తెరదీసింది ఈటల రాజేందర్ గారు, నేను కాదు. అయితే వాళ్ళు బ్లాక్మెయిల్ చేశారు, డౌట్ ఏముంది? ఇప్పుడు 2021 ఎలక్షన్లలో, బై ఎలక్షన్లలో తను ఎట్లా గెలిచింది? ఎలక్షన్ మంగళసూత్రం ప్రతి ఇంటికి పోయి వాళ్ళ సతీమణి చూపించింది. ఈ మంగళసూత్రం కాపాడుతారా లేకుంటే దీన్ని తెంపుతారా అని ఒక సెంటిమెంట్ యూజ్ చేసింది. లాస్ట్కి మాటలు ఏం మాట్లాడారు వాళ్ళు, నన్ను సాదుకుంటారా చంపుకుంటారా అని మాట్లాడాను. ఎస్, నేను ఒక 15 సంవత్సరాల నుంచి నిత్యం నా రక్తం దారబోసిన హుజరాబాద్ నియోజకవర్గం ప్రజల కోసం, వాళ్ళ కష్ట సుఖాల కోసం. ఎవరు చనిపోయినా పోయినా, ఎవరు పెళ్ళికి పిలిచినా పోయినా, ఎవరైనా బర్త్డే ఫంక్షన్ పిలిచినా పోయినా, అవన్నీ వర్కౌట్ డెఫినెట్గా అయినాయి. ఈ ఒక్క డైలాగ్తోని ఎలక్షన్ గెలిచినామంటే తప్పు. నేను ఒక్కొక్క విలేజ్ని లాస్ట్ 2 years నేను ఎమ్మెల్సీ అయిన తర్వాత, విప్ అయిన తర్వాత మా నియోజకవర్గంలో 106 గ్రామ పంచాయతీలు, 60 వార్డులు. ప్రతి వార్డుకి కానీ ప్రతి ఊరికి కానీ కనీసం 50 సార్ల నుంచి 100 సార్ల పైన నేను ప్రతి ఊర్లో ప్రతి మనిషిని కలిసినా, ప్రతి వ్యక్తిని కలిసినా, వాళ్ళ కష్ట సుఖాలు అన్నిట్లో పాలు పంచుకున్నా. మీకు ఏమున్నా కూడా అన్నా అంటే నేను ఉన్నా అని వాళ్ళకి స్పందించిన, దానివల్ల మనం గెలిచినాం. కానీ అన్నిటికీ ఇవన్నీ ఏదైనా యాడ్ అయితే 1-2% యాడ్ అయితే కావచ్చు, కానీ దీనివల్లనే గెలిచినాం అనేది తప్పు. మా బీఆర్ఎస్ పార్టీ ఒక నిమిషం, మా బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ చాలా బలమైన క్యాడర్ హుజరాబాద్ నియోజకవర్గంలో. అలా సర్పంచ్లు మేమే ఉన్నాము, ఎంపీటీసీలు మేమే ఉన్నాము, ఎంపీపీలు మాయే, జెడ్పీటీసీలు మాయే, వార్డ్ మెంబర్లు మాయే, ఉప సర్పంచ్లు మాయే, కౌన్సిలర్లు మాయే. మా క్యాడర్ చేయబట్టి నిజంగా మా క్యాడరు, మా బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ చేసిన కష్టానికి మేము ఎన్నికల్లో గెలవడం జరిగింది. నంబర్ 1. నంబర్ 2, హుజరాబాద్ నియోజకవర్గం బై డిఫాల్ట్ కేసీఆర్ గారి నియోజకవర్గం. కేసీఆర్ గారి పేరు చాలా బలంగా ఉన్న నియోజకవర్గం. మీరు జనరల్ ఎలక్షన్లో అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, జనరల్ ఎలక్షన్లో ఇప్పటిదాకా బీఆర్ఎస్ పార్టీ ఆ నియోజకవర్గంలో ఓడిపోయింది లేదు. కేసీఆర్ గారి ఫేస్ వాల్యూ, కేసీఆర్ గారు చేసిన సంక్షేమ పథకాలతోని ఖచ్చితంగా ఆడ గెలవడం జరిగింది. ఈటల రాజేందర్ గారు కూడా 2004 ముందు కోన్కిస్కా ఈటల రాజేందర్ భాయ్ 2004 ముందు ఈటల రాజేందర్ ఏంది, వాట్ ఈజ్ హీ? ఎస్, 2004 ముందు ఈటల రాజేందర్ గారు కేవలం కేసీఆర్ గారి ఫేస్ వాల్యూ మీద గెలిచిండ్రు. ఈటల రాజేందర్ గారిని అంత పెద్ద లీడర్ చేసింది కేసీఆర్ గారు. కేసీఆర్ గారు చేసిన తర్వాత తను కేసీఆర్ గారిని వెన్నుపోటు పొడవాలనుకున్నాడు, దానికి మోసం చేయాలనుకున్నాడు. అదే విధంగా చేసుకుంటూ వచ్చిండు. ఇలా పబ్లిక్ ఖచ్చితంగా ఒక్కసారి వర్కౌట్ అయింది కావచ్చు.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.